హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో జీటీఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీపీఎం అండ్ ఏబీపీఎం అప్లికేషన్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది మనకు రీసెంట్గా అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను స్టెప్ బై స్టెప్గా. మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో, మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మనకు మొబైల్ ఫోన్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనము డెస్క్టాప్ సైట్లో అయితే మొబైల్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ అయితే అలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఈ ప్లేస్లో ఓటీపీ ఎంటర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా. సో ఈ క్యాప్చా వచ్చేసి ఈ ప్లేస్ మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో సబ్మిట్ దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే అలా ఓపెన్ అయితే కమ్యూనిటీ సర్కిల్ మన స్టేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు చదువుకున్న స్టేట్ అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అదేవిధంగా ఆధార్ నంబర్ అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీస్ అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, వెదర్ ఎంప్లాయిడ్. సో అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మనము ఆప్షన్స్ అయితే నింపేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకొని స్టెప్ బై స్టెప్ అన్ని ఆప్షన్స్ అయితే మనకు నింపుకోండి. 1కి 4 సార్లు అయితే చూసుకోండి. 1కి 4 సార్లు చూసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సారి లాస్ట్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటో విషయానికి వచ్చేసరికి 50 KB లోపు ఉండాలా. అండ్ అదేవిధంగా సిగ్నేచర్ విషయానికి వచ్చేసరికి 20 KB లోపు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సో ఇంకోసారి చెప్తున్నా, మంచిగా గుర్తుంచుకోండి. ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో దాంట్లో మనకు మన పేరు, ఫాదర్ పేరు అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ అండ్ విచ్ స్టేట్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ చూసుకోండి. అండ్ లాంగ్వేజెస్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. క్లిక్ చేయండి. 2 to 3 టైమ్స్ అయితే చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒకసారి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేం, ఎడిట్ చేయడానికి రాదు తర్వాత. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో డోర్ నెంబర్ ఎంటర్ చేయండి, హౌస్ నెంబరు అండ్ అదేవిధంగా స్ట్రీట్, మీ విలేజ్ అండ్ అదేవిధంగా పంచాయత్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ సేమ్. అదేవిధంగా మనకు ఒకవేళ మీ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ పర్ కమ్యూనికేషన్ అడ్రస్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మీరు ఎంటర్ చేసిన సర్కిల్ విచ్ ఇన్ సెకండరీ స్కూల్ పాస్ట్ మీ స్టేట్ చూపిస్తుంది, మీరు ఏ సర్కిల్లో పాస్ అయ్యారో. అండ్ అదేవిధంగా మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ డిఫాల్టే ఉంది. అండ్ అదేవిధంగా సెలెక్ట్ బోర్డ్, మీ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రిజల్ట్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చాలామంది తప్పులు చేస్తున్నారు బోర్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మన తెలంగాణ కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని పెడుతున్నా. ఒకవేళ మీది ఓపెన్ సొసైటీ స్కూల్ విత్ 5 సబ్జెక్ట్స్ అయితే దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీది ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్స్ ఉంటే దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు 6 సబ్జెక్ట్స్ అయితే దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ రెగ్యులర్లో పాస్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్ సిస్టమ్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ టైప్. సో రిజల్ట్స్ టైప్ వచ్చేసి మనకు పాయింట్స్లో అయితే పాయింట్స్, గ్రేడ్స్లో అయితే గ్రేడ్స్. సో నాకైతే పాయింట్స్లో ఉంది కాబట్టి నేను పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ కింద సెలెక్ట్ సబ్జెక్ట్ అయితే ఉంది కదా. ఫస్ట్ లాంగ్వేజ్ మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుంది, తెలుగు ఉంటుంది. సో అందుకోసం నేను ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మన తెలంగాణ వాళ్ళకి హిందీ ఉంటుంది. సో హిందీ పెట్టేస్తున్నా. హిందీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ పాయింట్స్ అయితే ఉంది కదా, బ్లాంక్ ఉంది ఇక్కడ సెలెక్ట్ పాయింట్స్ అని. సో దీంట్లో మీరు ఏం చేయాలంటే మీకు సబ్జెక్ట్స్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో 9 పాయింట్ వస్తే ఇక్కడ క్లిక్ చేసి 9 పాయింట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 9 పాయింట్ అయితే కనిపిస్తుంది కదా. సో 9 పాయింట్ దాని మీద క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని వచ్చినాయి, ఒకవేళ 10 వచ్చింది అనుకోని 10 పెట్టండి. మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, 8. సో ఈ విధంగా మీకు ఎన్ని వచ్చినాయో సో దాని ఆధారంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు ఎన్ని జీపీఎలు వచ్చినాయో సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ సిజిపిఏ స్కోర్ ఉంది చూడండి. సో ఇక్కడ టోటల్ సిజిపిఏ మనం ఎంటర్ చేయాలి. సిస్టమ్ అయితే ఎంటర్ చేయదు, మనం ఎంటర్ చేయాలి. మనమే క్యాలిక్యులేట్ చేసుకొని మనకు లాస్ట్ మెమోలో మనకు ఫైనల్ జీపీఏ ఎంత ఉందో ఇక్కడ ఈ బ్లాంక్లో అయితే ఎంటర్ చేయండి. సో మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనకు మన మార్క్స్కి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో సర్కిల్ అప్లయింగ్ ఫర్ మీరు ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ ఉంది చూడండి. సో దాంట్లో మీరు ఏ డివిజన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. సో డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోనికి కూడా ఆప్షన్ ఇచ్చిండు. ఫ్రెష్గా ప్రిఫరెన్స్ పెట్టుకోనికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకొని మిక్స్ అనేది ఏ విధంగా పెట్టాలంటే సో చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒకవేళ మీరు ఇక్కడ 7th నెంబర్ ఉంది మోరెనా డివిజన్ అజ్నర్ జీడిఎస్ బీపీఎం అన్రిజర్వ్డ్ కేటగిరీలో. సో నేను ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసేయండి, ఇక్కడ నెంబర్ 1 ఎంటర్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ 10th సీరియల్ నెంబర్లో అన్రిజర్వ్డ్లో బీపీఎం పోస్ట్ ఉంది. సో దీంట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. సెకండ్ ప్రిఫరెన్స్ పెడదాం అనుకుంటున్నా. సో ఇలా పెట్టాలి. ఇక్కడ నెంబర్ 2 ఎంటర్ చేసేయండి, సింపుల్. ఇక్కడ నెంబర్ 2 ఇక్కడ పెడదామంటే నెంబర్ 3 మీ ఇష్టం దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. సో ప్రతి ఒక్క టేబుల్లో మనకు 10 ఆప్షన్స్ అయితే ఉంటాయి, 10. సో టోటల్ దీంట్లో వచ్చేసి మనకు 19 పేజెస్ ఉన్నాయన్నమాట. 19 పేజెస్ టోటల్ 110 డివిజన్స్లో మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో సీక్వెన్స్ వైజ్ పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను నేను, థర్డ్ ఆప్షన్ 109 దాని మీద పెడదాం అనుకుంటున్నాను. సో థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి స్టెప్ బై స్టెప్గా. సో ఇక్కడ మనం ప్రిఫరెన్స్ పెట్టేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎ సర్కిల్ డివిజన్ ఫర్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్. సో ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ ఇక్కడ కావాలి మీకు, మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి సో నేనైతే ఏం చెప్తున్నా అంటే మన తెలంగాణ మీ దగ్గరలో ఉన్న ప్లేస్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో డివిజన్ కూడా మీ దగ్గరలో ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే చూపిస్తుంది, ఐ హియర్ బి డిక్లేర్ దట్ అని. సో దీని మీద ఏమో క్లిక్ చేసేయండి, దీని మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి కింది స్క్రోల్ డౌన్ చేస్తే సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సేవ్ అండ్ ప్రొసీడ్. సో దీని మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఎంటర్ చేసిన డేటా అంతా మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా చూడొచ్చు మనం. సో ఇక్కడ మనం పెట్టిన ప్రిఫరెన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. సో ఒకవేళ చూసేసారు కదా ఫ్రెండ్స్, చూసేసారు కదా ఫ్రెండ్స్, జీడిఎస్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.